తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే వదిలిన ప్రోమోలు ఆకట్టుకున్నాయి. వచ్చే నెలలో షో స్టార్ట్ కానుంది. తెలుగులో 9వ సీజన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి 9వ సీజన్ని ప్రారంభించబోతున్నారు. ఎప్పటిలాగే ఈ షోకి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారు. అలా తెలుగులో సెలబ్రిటీలతో మొదలైన ఈ షోలోకి నెమ్మదిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు, యూట్యూబర్లు కూడా వచ్చి చేరారు. సీజన్ 9 స్టార్ సెలబ్రిటీలు వస్తారని తెలుస్తుంది. అందులో స్టార్ యాంకర్ రష్మి కూడా ఉందట. ఆమె వస్తుందని గత కొన్ని సీజన్లుగా వినిపించింది. కానీ ఆమె రాలేదు. అందుకే సీజన్లో ఆమె ఉండాలని ఫిక్స్ అయ్యారట. రష్మికి భారీ పారితోషికం ఇచ్చి తెస్తున్నారట. ఆమె వస్తే యూత్ ఆడియన్స్ అంతా షోని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. షో రేటింగ్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి సీజన్ 9 ఎలా ఉంటుంది? రష్మి వస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మిగతా భాషలతో పోల్చుకుంటే తెలుగులో టీఆర్పీ రేటింగ్ పెంచడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత 2-3 సీజన్ల నుంచి ఈ హౌస్లోకి కామన్ మ్యాన్ కేటగిరీలో సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి ఏకంగా 5 మందికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇక హౌస్లోకి వెళ్ళడానికి సామాన్యుల నుంచి దాదాపు 100కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అందులో ఆన్లైన్ ద్వారా వచ్చిన అప్లికేషన్లో వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపి 40 మందిని ఎంపిక చేశారు. ఈ 40 మందికి అగ్ని పరీక్ష పేరుతో పోటీలు నిర్వహించి 15 మందిని ఎంపిక చేస్తారని సమాచారం. ఆ 15 మందికి అగ్ని పరీక్షలో వివిధ టాస్కులు నిర్వహించి గెలిచిన 5 మందిని మాత్రమే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోకి పంపించబోతున్నట్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ అగ్ని పరీక్ష కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బిందు మాధవి, నవదీప్, అభిజిత్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 23 నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు షోపై హైప్ పెంచడానికి నిర్వాహకులు రోజుకొక ప్రోమోని వదులుతూ షోపై ఆసక్తి పెంచుతున్నారు. ఈ మేరకు ఇప్పుడు తాజాగా మరో ప్రోమోని రిలీజ్ చేసింది స్టార్మా. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో 40 మంది సామాన్యులను పాల్గొనగా ఇందులో చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో హౌస్లోకి వెళ్ళడానికి తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హైలైట్స్ విషయానికి వస్తే ఒక అమ్మాయి ఏకంగా పళ్ళు తోముకుంటూ నైటీలోనే స్టేజ్ పైకి వచ్చింది. ఇంకొక పెద్దావిడ హౌస్లో అన్నీ చేసి పెడతాను, ఉపవాసం కూడా ఉంటాను, కానీ అవుట్ చేస్తే అంత చూస్తాను అంటూ ముందుగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక వ్యక్తి బ్లాక్ మాస్క్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తాడు. నేను ఎలా ఉంటానంటే కూల్ డ్రింక్ లా ఉంటాను, కషాయంలా ఉంటాను అని చెబుతాడు. దాంతో జడ్జి బిందు మాధవి మాట్లాడుతూ నువ్వు కషాయం కాదు విషం అంటూ కామెంట్ చేసింది. ఇంకొకరేమో హౌస్లోకి వెళ్ళడం తమ డ్రీమ్ అని చెబితే ఇంకొక వ్యక్తి ఏకంగా తన టాలెంట్స్ అన్ని చెబుతూ చివర్లో హ్యాండిక్యాప్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు తనకు ఒక కాలు లేకపోవడాన్ని కూడా చూపించి జడ్జెస్ ను కూడా ఆశ్చర్యపరిచారు. ఇక 40 మంది ఎవరికి వారు తమ టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. ఇకపోతే ఇక్కడ అన్నిటికంటే అసలైన హైలైట్ ఏంటంటే ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ప్రోమోలో కనిపించడం మరింత హైలైట్ గా అనిపిస్తుంది. దీంతో ఈ ప్రోమో మరింత వైరల్ గా మారింది.